హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో అందమైన కలర్ఫుల్ డిజైన్ను చూపించబోతున్నాను. వీడియో అయితే చివరి వరకు చూసేయండి. ముందుగా అయితే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు అయితే ఒక మంచి విషయం చెప్తానండి. సమయం అంటే మనం సమయాన్ని ఎంత వృధా చేసుకుంటున్నామో దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. మన జీవితంలో పోయిన డబ్బును మళ్ళీ సంపాదించుకోవచ్చు, అలాగే పోయిన వస్తువును కూడా మళ్ళీ కొనుక్కోగలుగుతాం. కానీ ఒకసారి గడిచిపోయిన సమయాన్ని మాత్రం ఎప్పటికీ తిరిగి తీసుకురాలేం. రోజులో ప్రతి ఒక్కరికి 24 గంటలు ఉంటాయి. కానీ కొంతమంది జీవితంలో ఎంతో కొంత ఎత్తుకు వెళ్తుంటారు. కానీ మరికొంతమంది అదే స్థాయిలో ఉంటారు. దానికి కారణం ఏంటో తెలుసా? సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయం తెలియకపోవడం. చిన్న చిన్న పనులను కూడా తర్వాత చూద్దాం, తర్వాత చేసుకోవచ్చులే అని చెప్పి కొంతమంది పక్కన పెట్టేస్తూ ఉంటారనమాట. అట్లా వాయిదా వేయడం వల్ల అవి ఏమవుతాయంటే పెద్ద భారంగా మారిపోతాయి మనకు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఒక పని చేస్తున్నాం అనుకోండి, దాన్ని పూర్తి చేయకుండానే మధ్యలో ఆపేసి వెళ్ళడం అదొక పెద్ద బ్యాడ్ హ్యాబిట్ అండి. కానీ ప్రతిరోజు కొంచెం కొంచెంగా ముందుకు వెళ్తే కొన్ని నెలల తర్వాత మనలో చాలా మంచి మార్పు కనిపిస్తుంది. ఉదాహరణకు, రోజుకు కేవలం 10 నిమిషాలు ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్నామనుకోండి, సంవత్సరం చివరికి ఎంతో కొంత జ్ఞానం అయితే సంపాదించుకోగలం కదా. అలాగే రోజు కొంత సమయం మన లక్ష్యాల కోసం కేటాయిస్తే విజయం మనకు దగ్గరవుతుంది. సోషల్ మీడియా, మొబైల్, టీవీ ఇవన్నీ అవసరమే. కానీ వాటి కోసం మన సమయాన్ని మొత్తం వాటికే కేటాయించకూడదు కదా. మనకు అవసరం అనుకున్న వాటిని మాత్రమే చూడాలి. అనవసరంగా ఎక్కువగా రోజంతా టీవీస్, మొబైల్ చూడడము, ఇట్లా ఊరికే టైం వేస్ట్ చేసుకోకుండా మనకు ఏం అవసరమో వాటిని మాత్రమే చూసుకుంటే టైం సేవ్ అవుతుంది. ప్రతిరోజు ఉదయం లేచినప్పుడు ఈరోజు నేనేం చేయాలి, ఏం మంచి పని చేయాలి అని మనల్ని మనమే ప్రశ్నించుకుంటే దానికి ఒక అర్థవంతం ఉంటుంది. అంటే విజయం అనేది ఒక్క రోజులో రాదు కదండి. ప్రతిరోజు మనం చేసే చిన్న చిన్న ప్రయత్నాలే పెద్ద విజయాలకు పునాది అవుతాయి. అందుకే ఈరోజు చేయాల్సిన పనిని రేపటికి వాయిదా వేయకుండా ఇప్పుడే ప్రారంభించండి. సమయం అనేది అందరికీ సమానంగా దొరికే గొప్ప సంపదే కదండి. దాన్ని సరిగ్గా ఉపయోగించిన వారే జీవితంలో ముందుకెళ్తారు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది నాకు కామెంట్ చేయండి. ఈ చిన్న సందేశం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మంచి విషయాలు, అందమైన వీడియోల కోసం ఎస్ఎస్ వ్లాగ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇప్పుడైతే మనం చూడబోయే ముగ్గు అందమైన పూల ఆకారంలో ఉండే కలర్ రంగవల్లి డిజైన్ అండి. ఈ ముగ్గు చూడడానికి ఆకర్షణీయంగా అనిపిస్తుంది, కానీ వేయడం కూడా చాలా ఈజీ. ఫస్ట్ అయితే మధ్యలో చిన్న పువ్వు ఆకారాన్ని వేయాలి. దాని చుట్టూ ఒక 6 ఆకుల్లాగా గీసుకున్నాను. తర్వాత వాటి మధ్యలో అందమైన అంటే ఇట్లా కొంచెం వంపుల్లాగా వేసుకున్నాను. చుట్టూ ఆకులకి మధ్యలో రెడ్ కలర్ వేసి దానిపైన వైట్ ముగ్గుతో చిన్న డాట్ లాగా పెట్టి సన్ లాగా వేశాను. ఈ డిజైన్ను పండుగ రోజుల్లో కాకుండా ఫ్రైడే రోజు కూడా వేసుకోవచ్చండి. కొత్తగా ముగ్గులు నేర్చుకోవాలనిపిస్తే ఈ డిజైన్ను స్టెప్ బై స్టెప్ చూడండి, ఈజీగా అనిపిస్తుంది. మీలో ఎంతమంది నా ముగ్గుల్ని ట్రై చేస్తున్నారు ఫ్రెండ్స్? మీకు ఎలాంటి డిజైన్లు కావాలో కామెంట్ చేస్తే నేను అలాంటి డిజైన్లు వేయడానికి ట్రై చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోనైతే చివరి వరకు చూసేయండి. నేను ఎలా వేస్తున్నానో మీకు అర్థమవుతుంది.
ఇక్కడైతే నేను ఆరెంజ్ కలర్తో చిన్న డాట్స్ లాగా పెట్టుకున్నాను. వాటి మధ్యలో చిన్న ఫ్లవర్స్ లాగా వేసుకుంటున్నాను. ముగ్గుతోనే కలర్ వేశాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. సో ఎలా అనిపించింది ఫ్రెండ్స్ ఈ ముగ్గు? మన ఛానల్ని ఫస్ట్ టైం కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు కూడా ఈ ముగ్గును ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మరెన్నో కొత్త విషయాల కోసం, కొత్త డిజైన్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.